హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ. వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ఆంధ్రప్రదేశ్ తోటి పోరాడి తెలంగాణ సాధించుకున్న సమయంలో ఆంధ్ర నాయకులు మీకు పాలన చేత కాదు, మీరు ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే మీకు తాగునీటి కరువు ఉంటుంది, సాగునీటి కరువు ఉంటుంది, మీకు కరెంట్ ఎట్లా తెచ్చుకుంటారు, మీకు పాలన చేతగాని వాళ్ళు మీరని చెప్పి మనల్ని ఎద్దేవా చేసిన పరిస్థితులలో మనం తెలంగాణ తెచ్చుకొని మరి తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా నిలుపుకున్నాం గత 10 ఏళ్ళుగా. మరి ఏదైతే కరెంటు ఉండదని చెప్పిండ్రో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి నిత్యం రోజు 10 గంటల కంటే ఎక్కువ కరెంటు లేని పరిస్థితులలో వేసవి కాలంలో ఉదయం 6 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటలకు వరకు కరెంటు కట్టుబెట్టిన పరిస్థితి. మరోవైపు వ్యవసాయానికి 9 గంటలు కరెంట్ ఇస్తామని ఆ రోజు ఆర్భాటంగా చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి అర్ధరాత్రిలో కరెంట్ ఇచ్చి ఆ 9 గంటలు కూడా సాఫీగా అయ్యే పరిస్థితి నుంచి నేడు 24 గంటలు కరెంటు తెచ్చుకున్న పరిస్థితి నిన్న మొన్నటి వరకు. మరి నేడు పరిస్థితులు చూస్తే వాళ్ళు చెప్పిందే నిజం అన్నట్టుగా జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే మరి కరెంటు కటక బంద్ చేసినట్టు, నీళ్ళ కటక బంద్ చేసినట్టు, మనం మోటార్ వేసుకుంటే ఏ విధంగా అయితే నీళ్ళు వస్తాయో ఆ మోటారు స్విచ్ బంద్ చేయగానే నీళ్ళు ఆగిపోయినట్టు ఒకవైపు సాగునీళ్లు ఆగిపోయినాయి, మరోవైపు తాగునీళ్ళు ఆగిపోయినాయి, మరోవైపు కరెంటు కూడా కటకట ఏర్పడుతున్నది. మరి ఆ రోజు ఏదైతే ఆంధ్ర నాయకులు చెప్పారో అదే నిజం అనిపిస్తూ ఉన్నది. మరి ఆ రోజే కనుక టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉండకపోతే, ఆ రోజే ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టినట్టయితే ఈ రోజు ఉన్న పరిస్థితులే ఆ రోజు నేడి ఈరోజు తెలంగాణను బ్రహ్మాండంగా అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో 10 ఏళ్ల తర్వాత ఈరోజు సాగునీటి కటకట, తాగునీటి కటకట, కరెంటు కటకట వస్తున్నాయంటే ఆ రోజే కనుక మరి ప్రజలు కాంగ్రెస్ చేతిలో కనుక ప్రభుత్వం పెట్టినట్టు అంటే ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలందరూ కూడా దుబాయ్ బాటనో బొంబాయి బాటనో పట్టి వలసలు పోయే పరిస్థితి. ఆ రోజు పాలమూరు జిల్లాలో ఏ విధంగా అయితే వలసలు ఉండనో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వలసలు ఉండే పరిస్థితి ఉండు. మరి అదేవిధంగా మన రాష్ట్రం కూడా అధోగతి పాలయ్యే పరిస్థితి ఉండు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును చూస్తుంటే మరి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చిందనే సత్యాన్ని ఇప్పుడు ప్రజలు గమనించినట్టుగా ఉన్నది. మరోవైపు ప్రతిపక్ష నేత కేసీఆర్ ఒకవైపు తన ఆరోగ్యం సహకరించకున్నా కూడా మరి రైతుల కష్టాలను చూసి పొలం బాట పడితే మరి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం వలసలకు తెరలేపి మరి వలసల బాట పట్టింది. ఆయన ఏదైతే బీఆర్ఎస్ ను ఖతం చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకొని ఎంపీ ఎలక్షన్లే లక్ష్యంగా ముందుకు సాగుతా ఉన్నారు. ఇప్పటికి సాగునీరు మీద సమీక్ష చేసిన పరిస్థితి లేదు. మరి ప్రజలకు రైతులకు ఏదైతే కన్నీరు గారుస్తున్న రైతులు ఉన్నారో మరి వాళ్ళ మిగిలిన పంటకు సాగునీరులు ఎట్లా ఇవ్వాలి, మరి పంట నష్టపోయిన వాళ్ళకి పరిహారం ఏ విధంగా ఇస్తామని చెప్పిన భరోసా ఇచ్చిన పాపాన పోలేదు. ఆయన కేవలం మరి బీఆర్ఎస్ నాయకులను తన వైపు చేర్చుకోవడమే లక్ష్యంగా ఎంపీ సీట్లు ప్రధానంగా డబుల్ డిజిట్ ఎంపీ సీట్లను మరి కేంద్రంలో ఉన్న వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అప్పగించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రైతు సమస్యలన్నీ గాలికి వదిలినట్టుగా కనబడుతా ఉన్నది. ఈరోజు వార్తలను గమనించినట్టయితే తెలంగాణ పత్రిక రైతు పోరాటం, అన్నదాతకు అండగా ఎండిన పంట పొలాలను పరిశీలించిన కేసీఆర్. జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటన. కేసీఆర్ రాకతో తరలి వచ్చిన రైతులు ముందేమో నీళ్ళిస్తాం పంటేసుకోమన్నారు, ఇప్పుడు నీళ్ళేవు, కరెంటు చక్కగా వస్తలేదు, చేతికొచ్చిన పంట ఎండిపోయింది సారు. కేసీఆర్ తో గోడు ఎల్లబోసుకున్న రైతులు అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి, పోరాడదాం, పానాలు తీసుకోకూరి, తెలంగాణను ఆగంగానీయం, రైతులకు ధైర్యం చెప్పిన కేసీఆర్. 7 బిడ్డ పెళ్లి చేద్దాం అనుకున్నా కానీ పంట ఎండిపోయిందని మహిళా రైతు కన్నీరు, 5 లక్షల ఆర్థిక సాయం చేసిన కేసీఆర్ అని చెప్పి ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది. అదేవిధంగా ఆయన నిన్న మరి మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రికి తీరిక లేదా, రైతులు చస్తుంటే రాజకీయం చేస్తారా, నేటి పరిస్థితికి కాంగ్రెస్ అసమర్థతే కారణం, 100 రోజుల్లో 200 మంది రైతుల ఆత్మహత్య, కేసీఆర్ గడప దాటంగానే కటక బంద్ అయినట్టు ఆగిపోతాయా, ఉన్నది ఉన్నట్టు నడిపించలేని తెలివి లేదా, నా కళ్ళ ముందే ఈ నీటి కోసం వస్తుంది అనుకోలేదు, ఎండిన పంటలు చూస్తుంటే పానం పోతుంది, ఎండిన పంటకు 25,000 ఇవ్వాలి, 500 బోనస్, క్వింటాల్కు 2,500 ఇవ్వాల్సిందే, రైతు రుణమాఫీ ఏమైంది, డిసెంబర్ 9 పోయి ఎన్నాళ్ళైంది, ముఖ్యమంత్రి ఎక్కడికి పోయిండు, రైతు బంధు 12 రోజులలో ఇచ్చినాము, హామీలపై వదిలిపెట్టే ప్రసక్తే లేదు, యుద్ధం చేద్దాం, తరిమి చేయించుకుందాం, రణరంగం చేయడానికి సిద్ధం, సూర్యాపేట ప్రెస్ మీట్ లో మరి కేసీఆర్ ప్రకటన అని చెప్పి ఈరోజు నిన్న రోజున ఆయన మీడియాను ఉద్దేశించి ప్రజల కోసం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఇక్కడ ప్రచురించింది. మరి మా ప్రభుత్వం గద్దె దిగి 100 రోజులు గడవక ముందే 200 మంది వివిధ కారణాలతోటి మన ఆత్మహత్యలు, అదేవిధంగా కరెంటు
కరెంటు షాకులతోటి అదేవిధంగా పాములు కాటేసి చచ్చిపోయిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు అని చెప్పి, అదేవిధంగా కేసీఆర్ ఏదైతే గడప దాటంగానే అంటే ప్రగతి భవన్ నుంచి బయట అడుగు పెట్టగానే కటక బంద్ అయినట్టు ఇటు సాగునీళ్ళు ఎట్లా బంద్ అవుతాయి, అటు కరెంట్ ఎట్లా బంద్ అవుతుంది, మేము అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చినాం. మరి ఏదైతే కేసీఆర్ రుణమాఫీ చేసిండో మరి ₹1,00,000 రుణమాఫీ అయిన వాళ్ళు ఎంతమందికి రుణమాఫీ అయితే అంతమంది వెంటనే వెళ్ళి మరి బ్యాంకులకు వెళ్ళి 2 లక్షలు తెచ్చుకొని నేను డిసెంబర్ 9న రాగానే మరి ఆ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్న రేవంత్ రెడ్డి మరి ఏమైంది పండుకున్నవా? మరి ఆ రుణమాఫీ సంగతి ఏంది? మరి కల్లాల ఉన్న పంటకే ఏదైతే ఖరీఫ్ పంట ఉన్నదో ఆ ఖరీఫ్ పంటకే ₹500 బోనస్ ఇస్తా అన్నావు. మరి ఇప్పుడు రబీ పంటకు కూడా దిక్కులేని పరిస్థితి. మరి ఈ విధంగా నువ్వు చేస్తే మేము రైతు బంధు కూడా 12 రోజులలో వేసినాం, ఇప్పటికి కూడా రైతు బంధు అందని పరిస్థితి. మరి నువ్వు రాజకీయాలు మాని రైతుల మీద దృష్టి పెట్టాలని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి. అదేవిధంగా రైతులకు మనోధైర్యాన్ని ఇస్తూ మీరు ఎవరు కూడా అధైర్యపడద్దు, మేము వెంట ఉంటాం, అవసరమైతే ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే మీకు సహాయం చేయించేందుకు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన రైతులకు భరోసా కల్పించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఒకవైపు మరి కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఆరోగ్యం సహకరించకుండా ఆయన పొలాల బాట పడితే మరి ఈయన మాత్రం రాజకీయ ఆరాటం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. రాజకీయ ఆరాటం అని చెప్పి నిన్నటి రోజున ఏదైతే కడియం శ్రీహరిని ఆయన చేర్చుకున్న అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది తెలంగాణ పత్రిక. రాజకీయ ఆరాటం కండువాలు కప్పడంలో సీఎం బిజీ. శనివారం రోజున కేకే కుటుంబానికి, ఆదివారం రోజున కడియం ఫ్యామిలీకి కండువాలు కప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రైతు కష్టాలు పంట నష్టాలపై రివ్యూ లేదు, మాటలకే పరిమితమైన ప్రజాపాలన, పిఆర్ స్టంట్లు, మీడియా మేనేజ్మెంట్ తోనే సరే రేవంత్ సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు. మిగతా టికెట్ల కోసం నేడు మరోసారి ఢిల్లీకి. ఆయన ఇటు ఢిల్లీకి ఇటు హైదరాబాద్ కు చక్కర్లు కొట్టడంతో అదేవిధంగా మరి ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ నాయకులను మరి బలమైన సామాజిక వర్గం బలమైన నాయకులను చేర్చుకొని ఎంపీ సీట్లు కట్టబెట్టి ఆ ఎంపీ సీట్లను మరి కైవసం చేసుకోవాలని చేస్తున్న ప్రయత్నాలుగా మనం ఇక్కడ గమనించవచ్చు. రైతులను సమస్యలను గాలి కుదిరేరు, కనీసం వాటి మీద సమీక్ష కూడా చేయలేదు, సాగునీరు ఎట్లా అందిస్తామని ప్రణాళికలు లేవు. మరి ఈ రోజున ఏదైతే వివిధ పార్టీల నాయకులను ఇందులో చేర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితిని నిన్నటి రోజున మరి మాజీ మంత్రి వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిన్న పెద్దపల్లికి వచ్చిండు. ఏదైతే మరి పెద్దపల్లి పార్లమెంటుకు పోటీ చేస్తున్న కొప్పులేశ్వర్ గారు రైతు నిరసన దీక్షతోటి 36 గంటలు నిన్న నిరసన దీక్ష చేసిండు. నిన్న సాయంత్రం 6 గంటల ముగింపు సభకు వచ్చిన ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిరు. బీఆర్ఎస్ ను ఖతం చేస్తామని చెప్పి ప్రగల్భాలు వలుకుతున్న మునగాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ నాయకులను చేర్చుకుని ఎంపీ సీట్లు ఇస్తున్న పరిస్థితిని గమనించినట్టయితే వాళ్ళకు 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీల కనీసం ఎంపీగా నిలబడడానికి నాయకులు లేని పరిస్థితిని మరి ప్రజలందరూ గమనించాలని చెప్పి ఒకవైపు బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ నాయకులే నిలబడతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నాయకులు నిలబడతా ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ఒరిజినల్ బీఆర్ఎస్ క్యాండిడేట్లు నిలబడతా ఉన్నారు. ముగ్గురు కూడా ఒక చోట ఎంపీ స్థానానికి ముగ్గురు కూడా బీఆర్ఎస్ నాయకులే పోటీ పడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు అని చెప్పడంతో పాటు ఆయన మరో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిండు. ఏదైతే మరి 100 బర్రెలున్నా కూడా హర్యానాకి వెళ్ళి మరి మంచి బ్రీడ్ దున్నపోతుని తీసుకొచ్చుకున్నట్టు మరి ఏదైతే వాటిని కట్టియడానికి వాటిని పిల్లలు పుట్టియడానికి హర్యానా నుంచి మరి మంచి బ్రీడ్ని తెచ్చుకున్నట్టు మరి వీళ్ళకు 100 మంది ఉన్నా కూడా మళ్ళా మన విత్తనమే అవసరం పడతా ఉన్నది. మరి ఇంకా మన పార్టీని నాశనం చేస్తా అని చెప్పి బీరాలు ఎట్లా వలుకుతా ఉన్నారు, మన విత్తనం లేకపోతే అక్కడ మొలకెత్తే పరిస్థితి లేదని చెప్పి కూడా ఆయన వ్యంగ్యోక్తులు విసిరిన పరిస్థితిని మనం గమనించవచ్చు. దీన్ని బట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉన్నది. ఆయన మరో ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేసిండు. బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలవలేదు, బీఆర్ఎస్ మాత్రమే ఓడిపోయింది. అది బీఆర్ఎస్ మీద ఉన్న అక్కసో లేదంటే వాళ్ళ మీద జరిగిన అసత్య ప్రచారాలు లేదంటే వివిధ అంశాల మీద మరి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు అలిగిన పరిస్థితి. దాని నుంచి తేరుకున్నారు ప్రజలు. దాన్ని ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడుగు బయట కడితే జన నీరాజనాన్ని బట్టే దాన్ని అర్థం చేసుకోవచ్చు అని కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే తప్పుడు వార్తలు లీకులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కాంగ్రెస్ అన్ని ఉద్దర మాటలే. మహాలక్ష్మి పథకానికి అతిగతి లేదు. నాడు 75,000 కోట్ల రైతు బంధు ఇచ్చాం, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కరెంటు కష్టాలే అని చెప్పి కామారెడ్డిలో హరీష్ రావు మాట్లాడిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. కాంగ్రెస్ అన్ని ఉద్దర మాటలే. ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పిండో
ఆ 6 గ్యారంటీలు 100 రోజులలో అమలు చేస్తామని చెప్పిండ్రు. మరి 100 రోజులకు ముందే కోడ్ వస్తుంది అని చెప్పి మేము ముందే హెచ్చరించినాం. అయినా 100 రోజుల వరకు కూడా కోడ్ రాలేదు. 100 రోజులు దాటిన తర్వాతనే కోడ్ వచ్చింది. అయినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ 100 రోజులు దాటిన హామీలను అమలు చేయలేకపోయింది. మళ్ళీ ఇప్పుడు మరో 5 గ్యారంటీలు అని చెప్పి మళ్ళా ప్రజలను మోసం చేయడానికి సిద్ధమవుతుంది. వాళ్ళ అన్ని మరి ఉద్దర మాటలే తప్ప వాళ్లకు చేసే చిత్తశుద్ధి లేదు. మహాలక్ష్మి పథకానికి అతిగతి లేదు. ప్రతి మహిళకి 2500 ఇస్తా అని చెప్పిండ్రు. మరి ఇప్పటికి 4 నెలలైంది. అంటే ప్రతి మహిళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 రూపాయల బకాయి పడ్డది అని చెప్పి కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి నాయకులందరూ కూడా ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. ఏదైతే మరి డిసెంబర్ 9 నుంచే ఆయన అమలు చేస్తా అని చెప్పిన కార్యక్రమాలతో పాటు మరి 100 రోజుల్లోపు అమలు చేసిన ఆ 4 మహాలక్ష్మి పథకం డిసెంబర్ 9న ప్రారంభం అన్నాడు. అదే రోజు మరి మహాలక్ష్మి పథకం ప్రారంభం అయితే మహాలక్ష్మిలో ఉన్న 3 అంశాలను కూడా ప్రారంభించినట్టుగా మనం పరిగణించినట్టయితే మరి ప్రతి మహిళకు 2500 చొప్పున ఇప్పటికి 4 నెలల్లో 10,000 రూపాయలు బకాయి పడ్డారు. మరి ఓట్లు అడగడానికి వస్తే ఆ 10,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే ఓట్లు అడగాలని చెప్పి కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాల్సిన పరిస్థితి ఉన్నాయని చెప్పి నాయకులందరూ కూడా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సంబంధించి ఉద్యమ పార్టీలో పిరికి పందలకు స్థానం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నా, సింగిల్ హ్యాండ్ తో బీఆర్ఎస్ ను గెలిపించాలి, వలపట్టుకుని తిరుగుతున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎక్కడ పోయాయి, గద్వాలలో గర్జించిన ఆర్ఎస్పీ అని చెప్పి ఇక్కడ ఒక ప్రధాన వార్తను ప్రచురించింది. ఉద్యమ పార్టీల పిరికి పందలకు స్థానం లేదు. ఏదైతే ప్రభుత్వం వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి భయానికి మరి పార్టీలు మారుతున్న పిరికి పందలకు ఇక్కడ ఉద్యమ పార్టీలో స్థానం లేదు. పోయే వాళ్ళు పోని మరి నాయకులు పోతున్నారు తప్ప కార్యకర్తలు పోయే పరిస్థితి లేదు. మరి కార్యకర్తలు అందరూ కూడా బీఆర్ఎస్ వెంటే ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా పశ్చాత్తాపంలో ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించినవా అని చెప్పి పశ్చాత్తాపంలో ఉన్నారు. వాళ్ళకు వెంటనే ఎంపీ రూపంలో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి మరి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది నాయకులు డబ్బులకో పదవులకో ఆశపడి వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి దీని ద్వారా అని చెప్పి ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా సింగిల్ హ్యాండ్ తోటి మరి బీఆర్ఎస్ ను అందరు కార్యకర్తలు కష్టపడి గెలిపియాలి, నాయకులు పోతేవని కార్యకర్తలే పార్టీకి పునాది బలం అని చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే చేతగాని సర్కార్ ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. పంటలు నిండబెట్టింది ముమ్మాటికి కాంగ్రెస్ సర్కారే. ఎండిన ప్రతి ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాల్సిందే. అన్నదాత కోసం మేమున్నాం, రాష్ట్రాన్ని రణరంగం చేస్తాం, గర్జించిన కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరుపై యుద్ధబేరి అని చెప్పి ఇక్కడ మన రైతులను పరామర్శించడానికి వచ్చిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. ఇక్కడ 100 రోజుల్నే 200 మంది రైతుల బలి. ఆనాడు కరెంటు పోతే వార్త, ఇలా కరెంటు ఉంటే వార్త. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజలందరికీ 24/7 కరెంటును అద్భుతంగా సప్లై చేసిన రాష్ట్రంలో దేశంలో తెలంగాణ ఒకటే. అలాంటి రాష్ట్రానికి ఏం చర్యలు పట్టింది? 100 రోజుల్లోనే ఇంత అస్తవ్యస్తమైంది. 200 మంది రైతులు చనిపోవడం ఇందులో ఉన్న తమాషా ఏంది? కొత్తగా నడిపించేది ఏమి లేదు, మొద్దులు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు, కొత్తగా గడ్డపారలు పట్టి తవ్వేది లేదు. ఉన్నట్టు నడిపించలేని అసమర్థత ఏంది, అశక్తత ఏంది? కట్టిన ఇల్లు పెట్టిన పోయి కదా, దాన్ని నడిపించే తెలివి లేకపోతే ఎట్లా? దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీ ప్రభుత్వానికి అసమర్థత, అవివేకం, తెలివి తక్కువదనం, అవగాహన రాహిత్యం, దేన్ని ఎట్లా వాడాలో తెలియని అర్భకత్వం అని చెప్పి ఆయన తీవ్రంగా విమర్శించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ రోజు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసుకున్నామో ఆ రోజు అంతా కూడా మన కొత్త సంసారాన్ని సరిదిద్దాలంటే మనకు రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, ప్రాజెక్టులు లేవు, కరెంటు సమృద్ధిగా లేదు, మరి ఉద్యోగాలలో కూడా నిరుద్యోగం తాండవిస్తా ఉన్నది. ఇక్కడ పరిశ్రమలు లేవు. ఆ పరిస్థితులలో మరి వ్యవసాయం పట్ల కూడా నిర్లక్ష్యం ఉన్నది. ఆంధ్రాలో అప్పటికే 3వ పంటకు నీరు కోసం కొట్లాడితే మనకు 2 పంటలకు కూడా నీళ్లు లేని పరిస్థితి. అప్పుడు ఆ పరిస్థితి నుంచి మరి తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 గా అత్యధిక పంటలు పండించే రాష్ట్రంగా కూడా సరిదిద్దిన కేసీఆర్ మరి ఆయన గద్దె దిగిన 100 రోజుల్లోనే ఈ పరిస్థితి ఎందుకు దాపురిచ్చింది? మీరు కొత్తగా చేయాల్సింది ఏం లేదు, మీరు కొత్తగా కట్టాల్సింది ఏం లేదు, ఉన్నది ఉన్నట్టుగా నడిపిస్తే సరిపోద్ది. మరి ఉన్నది ఉన్నట్టు కూడా నడిపించలేని మీ చేతగాంతనం, అదేవిధంగా అసమర్థత, అవివేకం, మీ తెలివి తక్కువతనంతో ఈరోజు కరువు వచ్చింది. కరువు అనేది మరి ఏదైతే కాంగ్రెస్ తెచ్చిన కరువే కానీ ఇది మరి దానికి అది వచ్చింది కాదు ఇది అని చెప్పి
కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మిస్టర్ చీఫ్ మినిస్టర్, ఏడవన్నావు చిల్లర డ్రామాలతో కాళేశ్వరం ప్రాజెక్టును భ్రష్టు పట్టిస్తారా? రాజకీయాలు చేసుకుంటూ పోతే రాష్ట్ర ప్రజలు ఏం కావాలి? కుక్కల్ని నక్కల్ని గుంజుకొని సంకలు గుద్దుకున్నాడు కాదు, పంటలు ఎండుతుంటే కనీసం సమీక్ష ఎందుకు చేయలే? డిసెంబర్ 9న చేస్తామన్న 2 లక్షల రుణమాఫీ ఏమైందని చెప్పి కూడా ఆయన ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా ప్రశ్నించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. వాళ్ళు ఎంత మొత్తుకున్నా, ఎన్ని రకాలుగా ఈసడింపు మాటలు మాట్లాడినా కూడా, ఎంత అవమానకరమైన మాటలు మాట్లాడినా కూడా 4 నెలల వరకు మరి ప్రభుత్వం మీద స్పందించద్దని చెప్పి నేను ఇప్పటి వరకు నోరు మూసుకొని ఉన్నా. మరి ఏదైతే రేవంత్ రెడ్డి ఆయన 100 రోజుల హామీ ఇచ్చిండో, మరి వాళ్ళకు 100 రోజుల వరకు సమయం ఇద్దాం, వాళ్ళు చేయని పని అని చెప్పిండు. ఏదైతే ఎస్ఎల్బిసికి మన కృష్ణా ప్రాజెక్టుల మీద మరి వాళ్ళకు బోర్డుకు అప్పచెప్పే అంశం మీద ఒకసారి బయటకు వచ్చిన తప్ప నేను ఏ అంశం మీద కూడా మాట్లాడలేదు. వాళ్ళకి ఖచ్చితంగా 4 నెలల వరకు టైం ఇద్దని చెప్పి ఆయన ఇప్పటికి కూడా ఆగదు. కాకపోతే రైతులు మరి పంటలు ఎండిపోయి అన్నమో రామచంద్ర అనేసే దుస్థితికి వచ్చిండు. ఒకవైపు ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. మరి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వాళ్ళకు భరోసా ఇవ్వాలి. ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రభుత్వం మెడలు వంచైనా సరే వాళ్ళకు న్యాయం చేయాల్సిన స్థితిలో మనం ఉన్నాం కాబట్టి, మన బాధ్యత అది కాబట్టి ఈరోజు బయటకు వచ్చి డైరెక్ట్ గా పొలాల బాట పట్టినా అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు కేసీఆర్ కున్న క్రేజ్ని కనుక ఒకసారి గమనించినట్టయితే, మరి ఇక్కడ అశేష జనం మరి కేసీఆర్ వస్తున్నాడు అని చెప్పి, జిల్లా పర్యటనకు వస్తున్నాడు అని చెప్పి అశేష జనవాహిని మధ్య ఆయన స్వాగతం పలికిన ఫోటోని ఇక్కడ మనం గమనించవచ్చు. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా సీఎం కేసీఆర్ అని చెప్పి మరి ఒకవైపు ఆయన మీద నినాదాలు చేసిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రధానంగా గమనించినట్టయితే ఆయనకు జనం ఏ విధంగా నీరాజనం పలుకుతా ఉన్నారో చూడొచ్చు. ఆయన వస్తున్న బస్సుకు మరి అడ్డంగా ఉండి ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితిని గమనించవచ్చు. ఆయనకు దారి పొడుగునా కూడా జనం నీరాజనం పలికిండ్రు. మరి ఈరోజు చూసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి అన్నది గమనించాల్సిన పరిస్థితి ఉన్నది. ఇది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించిన వార్త. ఇకపోతే కడియం టికెట్ పై పీఠముడి అని చెప్పి ఒక వార్త ప్రచురించింది. నిన్న ఏదైతే కడియం శ్రీగారి తన బిడ్డ కావ్య టికెట్ కోసం మరి ఇక్కడ బీఆర్ఎస్ లో టికెట్ ఇచ్చినా కూడా కాంగ్రెస్ ఖర్చు పెడుతుంది, దాని గెలుపు బాధ్యత అంతా కాంగ్రెస్ చూసుకుంటది. అదేవిధంగా తనకు కూడా ఈ 5 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించవచ్చు అంటే రెడీగా ఉన్న ప్లేట్ లో పోయి డైరెక్ట్ గా తింటే బాగుంటుంది కదా అని చెప్పి ఆయన పార్టీ మారిన పరిస్థితి. మరోవైపు నిన్న కార్యకర్తల సమావేశం పెట్టి కూడా మరి బీఆర్ఎస్ నాయకులు ఏదైతే విమర్శిస్తా ఉన్నారో వాళ్లకు ఓడిపోయే పార్టీ నుంచి నా బిడ్డను ఎట్లా నిలబెట్టాలి అంటే, నా బిడ్డను గెలిపించడం కోసం మాత్రమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా అని చెప్పి ఆయన డైరెక్ట్ గా చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి ఆ బిడ్డ టికెట్ కోసం పోయిన ఆయనకు మరి సుక్కెదురు తప్పదా అనే వార్త ఇక్కడ ప్రచురించింది. కడియం టికెట్ పై పీఠముడి శ్రీహరి అభ్యర్థి అయితేనే టికెట్ అంటూ కాంగ్రెస్ మెలిక, ఒప్పుకుంటే మల్లు రవిని మార్చే యోచనలో అధిష్టానం. నాగర్ కర్నూలు టికెట్ పరిశీలనలో నంది శ్రీహరి పేరు. మాదిగ సామాజిక వర్గం వైపే కాంగ్రెస్ నాయకత్వం మొగ్గు. వరంగల్లో తెరపైకి మళ్ళీ పసునూరు దయాకర్, దొమ్మాటి సాంబయ్య. ఖమ్మం నుంచి రఘురామరెడ్డి కొలికిరాని ఎంపిక. సిఈసి భేటీ నేటి వాయిదా. హైదరాబాద్ లోనే రేవంత్ అని చెప్పి ఒక వార్తను ప్రచురించింది. ఏదైతే మరి తన బిడ్డను ఎంపీగా చూడాలి, మరి అధికారం నేను అనుభవించాలి, ఒక దెబ్బకు 2 బిడ్డలు అన్నట్టుగా ఇటు నేను అధికారంలో పాలు పంచుకోవచ్చు, మరి అధికారంలో మళ్ళీ ఏదన్నా పదవి తీసుకోవచ్చు, అవసరమైతే మంత్రి పదవి అడుగుతా అని చెప్పి, అదేవిధంగా తన బిడ్డను ఎంపీగా చేసుకోవచ్చు అని చెప్పి ఆశపడి ఈయన కాంగ్రెస్ లోకి వెళ్ళిండు. కాకపోతే ఈయన సీటుకు మాత్రం పీఠముడి పడ్డది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎస్సీలకు 3 రిజర్వ్ స్థానాలు ఉన్నాయి. ఒకటి పెద్దపల్లి, ఒకటి నాగర్ కర్నూలు, మరొకటి వరంగల్. అందులో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు మాకు 2 సీట్లు ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి కొట్లాడుతున్న పరిస్థితి. మరి 2 సీట్లు కాదు కదా, 1 సీటు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు కడియం శ్రీగారి బిడ్డ కడియం కావ్య కనుక ఇచ్చినట్టయితే 1 సీటు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నాగర్ కర్నూలు నుంచి మాలా సామాజిక వర్గానికే ఇచ్చిండు, అదేవిధంగా పెద్దపల్లి నుంచి కూడా మాల సామాజిక వర్గానికే ఇచ్చిండు. లేకపోతే వరంగల్ నుంచి కూడా మాదిగ ఉపకులానికి సంబంధించిన వ్యక్తి కడియం శ్రీహరి ఆయన కుమార్తె కాబట్టి
మరి మాదిగలకు ఇక్కడ తీవ్రంగా అన్యాయం జరిగినట్టే. ఇప్పటికే మాదిగలు ఓర్బాట పట్టిరు, ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మరి వరంగల్ కూడా కడియం కావ్యకి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మాదిగలు తిరుగుబాటు చేసే అవకాశం ఉన్నది. ఒకవైపు మాదిగ సామాజిక వర్గం నాయకులు, అదేవిధంగా మాదిగ సామాజిక వర్గంలో కాంగ్రెస్ సపోర్టర్లు ఎక్కువ ఉంటారు. మరి మాదిగలకు ఒక్క సీటు కూడా ఈయన పక్షంలో మాదిగలందరూ కూడా తిరగబడే అవకాశం ఉన్నది. ఇప్పటికే దళిత బంధు ఆగిపోయింది. మరి కొత్త ప్రభుత్వంలో దళిత బంధు ఇవ్వక దళితులకు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఒకవైపు మరి ఎస్సీలంతా రగిలిపోతున్న పరిస్థితి. ఈ పరిస్థితులలో మరి మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే పరిస్థితులు తారుమారయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈయనకు మరి కడియం కావ్యకు సిడిఎం కడియం శ్రీహరే నువ్వు నిలబడితే ఓకే. ఎందుకంటే మరి ఇక్కడ వరంగల్ కనుక ఇక్కడ కేటాయించినట్టయితే పెద్దపల్లి నాగర్ కర్నూలులో ఏదో ఒక సీటును మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ మార్చాల్సి వస్తే మరి మల్లు రవిని మారిస్తే కడియం కావ్య కోసం మల్లు రవిని మార్చినట్టయితే అక్కడ పూర్తిగా తిరుగుబాటు వచ్చే అవకాశం ఉన్నది. కడియం శ్రీహరిని పెట్టినట్టయితే మల్లు రవిని ఊరుకోబెట్టవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా బట్టి విక్రమార్క భార్యకు నందిని కూడా టికెట్ ఇవ్వడానికి లైన్ క్లియర్ అవుతుందని బట్టి విక్రమార్క కూడా ఓపిక పట్టే అవకాశం ఉన్నది. లేదంటే వాళ్ళు తీవ్రంగా నిరసన తెలిపినట్టయితే ఖమ్మం సీటు వాళ్ళకి అప్పగించే అవకాశం కూడా ఉన్నది. మరోవైపు ఖమ్మం సీటును మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ తమ్ముని కోసం అడుగుతా ఉన్నాడు. కాకపోతే వాళ్ళ తమ్ముని కోసం అడిగేదంతా కూడా డ్రామా అని చెప్పి ఏదైతే తన వియ్యంకునికి సీటు ఇప్పించుకోవడం కోసం బట్టి విక్రమార్కకు చెక్కు పెట్టడం కోసం ఆయన భార్యకు ఎంపీ స్థానానికి మోకాలు అడ్డడం కోసమే ఆయన తన తమ్ముడిని అడ్డంగా పెట్టిండు. మరి ఇద్దరి మధ్యలో తన వియ్యంకునికి ఇప్పించుకోవడానికి ముందే మ్యాచ్ ఫిక్సింగ్ అయిండు రేవంత్ రెడ్డిను శ్రీనివాసరెడ్డి అనే వార్తలు కూడా వెలువడతా ఉన్నాయి. మరోవైపు కడియం శ్రీహరి కనుక మరి నిలబడడానికి వెనకాడితే అది కూడా కడియం శ్రీహరిని కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసే వరంగల్ నుంచి నిలబడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరొకవేళ ఆయన దానికి ససేమిరా అంటే అక్కడి నుంచి తిరిగి పసునూరు దయాకర్నే నిలబెట్టడానికి పసునూరు దయాకర్కి ఏదైతే ఇందులో నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చిందో మరి ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందింది కాబట్టి ఆయనకు కానీ లేదంటే దొమ్మాటి సాంబయ్యకు కానీ ఇచ్చే అవకాశం ఉన్నదని చెప్తా ఉన్నది. ఇవన్నిటి కాదని కూడా మరి కడియం కావ్యకే టికెట్ కేటాయించి అక్కడ యథావిధిగా మల్లు రవినే ఉంచి యథావిధిగా ఇక్కడ గడ్డం వంశీకృష్ణనే పెద్దపల్లిలో ఉంచినట్లయితే మాదిగ సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా కూడా ప్రచారం చేసే అవకాశం కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఈ సమస్య నుంచి కాంగ్రెస్ ఏ విధంగా బయటపడుతుంది అన్నది ఈ 1-2 రోజుల్లో తేలిపోనున్నది. సాక్షి విషయానికి వస్తే కాంగ్రెస్ తెచ్చిన కరువు రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతతోనే పంటలు ఎండిపోయాయి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మండిపాటు. ఇది పాలకుల అసమర్థత కాదా? రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎందుకు? కేసీఆర్ గడప దాటగానే కట్కేసినట్టుగా బంద్ అవుతుందా? ఇది పాలకుల అసమర్థత కాదా? ఆలోచించాలి. మేము టెక్నోక్రాట్లను పెట్టి విద్యుత్ శాఖ నడిపాం. ఎలా బాగా నడపవచ్చో వారికి తెలుసు కాబట్టి సమర్థంగా నడిచింది. ఇప్పుడు ఐఏఎస్లను నియమించారు. వారికి విషయం పట్టుబడదు. మంత్రులు పట్టించుకునే తీరిక లేదు. ఈ పాలకులకు రాజకీయాల కోసం తీరిక ఉంది కానీ ప్రజల కోసం తీరిక లేదు. మరి సీఎం ఎక్కడ పడుకున్నారు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్న అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇది పాలకుల అసమర్థత కాదా? రాష్ట్రంలో అసలు ఎందుకు కరెంటు కోతలు ఉన్నాయి? మరి కరెంటు కోతలు అంటే కరెంటు బిల్లుల నుంచి రాష్ట్రం తప్పించుకోవడం కోసమే కోతలను విధిస్తున్నదా? అదేవిధంగా మేము టెక్నోక్రాట్లను పెట్టిన విద్యుత్ శాఖలో పూర్తిగా కూడా మరి ఏదైతే ఇంజనీర్లతోటే నడిపించినాం వాళ్ళైతేనే మరి ఖచ్చితంగా దాని మీద ఒక అవగాహన ఉంటుంది, పట్టు ఉంటుంది అని చెప్పి మీరు టెక్నోక్రాట్లను పెడితే వాళ్ళందరినీ తొలగించి ఈరోజు ఐఏఎస్ల చేతిలో పెట్టిను. ఐఏఎస్లు పాలనా పరంగా వాళ్ళు పరిపాలన నడిపించగలరు కానీ టెక్నికల్ అంశాల్లో టెక్నోక్రాట్లు ఉంటేనే బాగుంటుంది. మరి మేము ఖచ్చితంగా ఇంజనీర్లతో నడిపించినాం కాబట్టి ఆ రోజు అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్తును అంత బ్రహ్మాండంగా ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా 24 గంటలు కరెంటు ఇప్పించగలిగినాం. మరి సీఎం ఎక్కడ అనుకున్నాడు? ఇక్కడ రైతుల సమస్యలను వదిలేసి మరి ఎక్కడ తిరుగుతా ఉన్నాడు? 100 రోజుల్లోనే 200 మంది ఆత్మహత్యలు చేసుకుంటారా? ఇక్కడ కేసీఆర్ ఇట్లా పక్కకు జరగంగానే ఇట్లా నీళ్ళు ఎందుకు బంద్ అయినాయి? మరి కరెంట్ ఎందుకు బంద్ అయింది? దీనికి అసమర్థత పాలన కాదా అని చెప్పి ఆయన ప్రశ్నించిన అంశాలను సాక్షి ప్రధానంగా ప్రచురించింది. మరోవైపు అద్వానికి భారతరత్న ప్రదానం. బీజేపీ దిగ్గజ నేత నివాసంలో అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బీజేపీ దిగ్గజ నేత లాల్ కృష్ణ అద్వానీ భారతరత్న పురస్కారం అందుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని అద్వానీ నివాసంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మరి ప్రధాని మోడీ కూడా పాల్గొన్నారని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఏదైతే అద్వానీ అనారోగ్యంతో ఉన్నారో మరి ఆయన వయసును
గౌరవించి అదేవిధంగా ఆయన అనారోగ్యంగా ఉండడాన్ని బట్టి మరి స్వయంగా రాష్ట్రపతి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి భారతరత్న ప్రదానం చేసింది. మరి ప్రదానం చేసిన తర్వాత కూడా ఆమె నిల్చొని వీళ్ళిద్దరు కూర్చున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో నిన్న చక్కర్లు కొట్టినాయి, తీవ్రంగా విమర్శలు కూడా వచ్చినాయి. మరి బహుజన మహిళ ఆయన మూలంగానే మరి ఈయన ప్రధాని మోడీ అక్కడ కుర్చీలో కూర్చొని వీళ్ళిద్దరు నేతలు కుర్చీలో కూర్చున్నారు. అద్వానీ అంటే అనారోగ్యంతో కుర్చీల నుంచి లేవలేకపోతాడు కావచ్చు, మరి ప్రధాని మోడీ రాష్ట్రపతిని నిలబెట్టి ఆయన కూర్చొని ఏ విధంగా ఉంటారు అంటే ప్రదానం చేసినప్పుడు మరి కేవలం రాష్ట్రపతి చేయాలి కాబట్టి ప్రదానం చేసింది అనుకోవచ్చు. ఆ తర్వాత ఫోటో సెషన్ లో కూడా వీళ్ళిద్దరు కుర్చీలో కూర్చొని ఆ మాత్రం నిలబడి ఉండడాన్ని రాష్ట్రపతికి మరి అవమానంగానే భావించాలని చెప్పి నిన్న నెటిజన్లు అందరూ కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ప్రమాదంలో ప్రజాస్వామ్యం, కేజ్రీవాల్ సోరెన్ అరెస్టులే నిదర్శనం, మోదీ ప్రభుత్వంపై ఇండియా కూటమి మండిపాటు, రామ్లీల మైదానంలో భారీ బల ప్రదర్శన, నియంతృత్వాన్ని తరిమేద్దామంటూ పిలుపు, ఎన్డీఏ దోస్తులుగా ఈడీ, ఐటీ, సిబిఐ, ఖర్గే, మోదీ సొంత వ్యక్తులకు ఈసీలో చోటు, ఎన్నికల ఫిక్సింగ్ కు ప్రయత్నం, రాహుల్. ఏదైతే ఇండియా కూటమి నేతలు ఉన్నారో నిన్న ఢిల్లీలో మరి వాళ్ళందరూ కూడా భేటీ అయిన అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. మరి ఈడీ, సిబిఐ అదేవిధంగా ఐటీలను ఆయుధాలుగా చేసుకొని ఈరోజు ప్రతిపక్షాల మీద దాడులు చేస్తా ఉన్నది. మన కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నది. అందులో ముఖ్యమంత్రులను కూడా వదిలిపెడతలేదు. ఈరోజు కేజ్రీవాల్ ను, సోరెన్ ను మరి వాళ్ళను అరెస్ట్ చేసిన అంశాలే దీనికి నిదర్శనం అని చెప్పి కూడా మరి ఇండియా కూటమి ప్రశ్నిస్తున్న పరిస్థితి. మీరందరూ కూడా మరి ఏదైతే బీజేపీకి 400 సీట్లు ఇస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని కూడా మార్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా మరి ఆరోపణ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే కరెంటుకు సంబంధించి ఎన్టీపీసీ విద్యుత్ ఇక చాలు, 2400 మెగావాట్ల రెండో దశ ప్లాంట్ నిర్మాణానికి ఎన్టీపీసీతో ఒప్పందంపై సర్కార్ విముఖత. ఇప్పుడు ఒప్పందం చేసుకుంటే 5 నుంచి 8 ఏళ్ల తర్వాతే విద్యుత్ అందుబాటులోకి వచ్చేది. అలోగా యూనిట్ ధర 8 నుంచి 9కి పెరిగే అవకాశం, దానివల్ల వేల కోట్ల అనవసర భారం అని చెప్పి ఇక్కడ ఒక ఎన్టీపీసీ తోటి రాష్ట్ర ప్రభుత్వం తెగదెంపులు చేసుకుంటున్నట్టుగా వచ్చిన వార్తను ఇక్కడ మనం గమనించవచ్చు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 2400 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన రెండో దశ తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంటే భవిష్యత్తులో అది రాష్ట్రానికి పెనుభారంగా మారే ప్రమాదం ఉందని ప్రభుత్వం అభిప్రాయం వచ్చింది. ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి 5 నుంచి 8 ఏళ్ల సమయం పట్టనుందని, దీని ద్వారా వచ్చే విద్యుత్ ధర యూనిట్ కు 8 నుంచి 9 ఎగబాకుతుందని రాష్ట్ర ఇంధన శాఖ అంచనా వేసింది. బహిరంగ మార్కెట్ లో దీనికన్నా తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుండగా ఇంత భారీ ధరతో 25 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు చేసేందుకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంటే రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల అనవసర భారం పడుతుందని తేల్చి చెప్పింది. మరి ఏదైతే ఎన్టీపీసీ తోటి కొత్తగా మరి 3 యూనిట్లు 800 యూనిట్ల మెగావాట్ల సామర్థ్యంతో 2400 మెగావాట్ల ప్లాంట్ ఏదైతే రెండో దశ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్నదో దానికి 25 ఏళ్ల పాటు మరి రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ సరఫరా చేయాలని ఒప్పందం చేసుకున్నది. మరి ఆ ఒప్పందానికి మరి వెనకాడుతున్నట్టుగా ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది. ఏదైతే రాబోయే 5 నుంచి 8 ఏళ్ల తర్వాత మరి ఈ విద్యుత్ ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరా చేసే అవకాశం ఉంటుంది. అప్పటికి 8 నుంచి 9 రూపాయలకు మరి యూనిట్ ధర వెళ్తుందని చెప్పి మరి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా ఇక్కడ వార్తను ప్రచురించింది. మరి 8 నుంచి 9 ఏళ్ల తర్వాత అంటే ఇప్పుడు 3 రూపాయలకు దొరికేది సహజంగానే 7 నుంచి 8 రూపాయలకు పెరిగే అవకాశం ఉంటుంది. మరి దీన్ని ఏదైతే మరి ఎన్టీపీసీ తోటి ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా వెనుకాడుతున్నది, మరి ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయడానికి ఏమన్నా ఒప్పందాలు చేసుకుంటున్నా అనేది కూడా దీన్ని లోతుగా పరిశీలిస్తే తప్ప తెలియని పరిస్థితి ఉంటది. అమెరికాలో మన దగ్గర నుంచి వెళ్ళే విద్యార్థులకు సంబంధించిన ఒక వార్తను ఇక్కడ ప్రచురించింది. భద్రత ఉంటేనే అమెరికా చదువులకు, రక్షణ ఉన్న యూనివర్సిటీలపై తల్లిదండ్రుల దృష్టి, కన్సల్టెంట్లు వ్యక్తుల ద్వారా వాకప్ చేస్తున్న వైన్యం, అక్కడి పరిస్థితులపై అవగాహన వచ్చాక చేర్పించేందుకు సంసిద్ధత. అమెరికాలో భారత విద్యార్థులపై దాడుల నేపథ్యంలో కొత్త ట్రెండ్. ఏదైతే మన దగ్గర నుంచి అత్యధికంగా తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే మరి పై చదువుల కోసం అమెరికా వెళ్తున్నారు విద్యార్థులు. మరి కన్సల్టెంట్లు అక్కడ భద్రత లేని ఏరియాలలో అంటే యూనివర్సిటీ చక్కగా సరిగా గుర్తింపు లేని యూనివర్సిటీలు అదేవిధంగా భద్రత లేని ఏరియాలలో మరి ఎక్కడ పడితే అక్కడ యూనివర్సిటీలకు పంపకుండా విద్యార్థుల తల్లిదండ్రులు చదువు కంటే ముఖ్యం మరి మా పిల్లల భద్రత అని చెప్పి
వాళ్ళు ముందుగా వాకప్ చేస్తున్న పరిస్థితి. మన కన్సల్టెంట్లను నమ్మి కాకుండా అక్కడ ఏ యూనివర్సిటీ నుంచి అయితే సీటు ఆశిస్తున్నారో ఆ యూనివర్సిటీ చుట్టుపక్కల కేంద్రాలు అదేవిధంగా ఆ ఏరియాలో భద్రతా పరిస్థితులను గమనించిన తర్వాత రక్షణ ఉన్నది అని తెలిసిన తర్వాత మాత్రమే పంపించడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పి పేర్కొన్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక కాంగ్రెస్ లోకి కడియం అని చెప్పి కడియం శ్రీహరి ఆయన కూతురు చేరిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా రేపు బండి రైతు దీక్ష కల్లాల వద్ద రైతులతో కలిసి రాత్రి బస దీక్షకు మద్దతు ఇవ్వాలని రైతు ప్రజా సంఘాలకు ఎంపీ సంజయ్ పిలుపు. ఏదైతే మరి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారో దాన్ని మరి రైతుల పక్షాన అండగా నిలవడానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పొలం బాట పట్టింది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో నిరసన దీక్షతో పేరుతోటి 36 గంటల నిరసన దీక్ష చేపట్టిన కొప్పులీశ్వర్ గారు. అదేవిధంగా రైతుల నుంచి కూడా అనూహ్య స్పందన వచ్చింది. అదేవిధంగా నిన్న కేసీఆర్ పొలం బాట అని 3 జిల్లాల పర్యటనకు ఏదైతే వెళ్ళినో మరి నల్గొండ, సూర్యాపేట, జనగామ జిల్లాలకు పోవడంతో అక్కడ జనం నీరాజనం పట్టిండ్రు. దాంతో మరి బీజేపీ కూడా మరి ఒకవైపు ఇటు కాంగ్రెస్ తోటి మెతక వైఖరి వ్యవహరిస్తూనే ఇప్పటి వరకు 6 గ్యారంటీల అమలు మీద గట్టిగా మాట్లాడని బండి సంజయ్ మరి ఈ రైతుల అంశాలను క్యాచ్ చేసుకోవాలి. దీని ద్వారా ఒక బీఆర్ఎస్ లబ్ధి పొందే అవకాశం ఉన్నాయి కాబట్టి మరి మేము కూడా దాన్ని క్యాచ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన కూడా రేపు కల్లాలలో రైతు దీక్ష చేపడతా అని చెప్పి ప్రకటించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే సర్కారుపై విరమణ భారం అని చెప్పి ఒక వార్తను ప్రచురించింది. వచ్చే 3 ఏళ్లలో పెద్ద సంఖ్యలో రిటైర్ కానున్న ప్రభుత్వ ఉద్యోగులు వారికి తక్షణ బెనిఫిట్లు చెల్లించడం కోసం ఏటా 3500 వరకు అవసరం. ఏదైతే 3 ఏళ్ల క్రితం మరి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు 3 ఏళ్లు అంటే 58 ఏళ్లకు ఉన్న రిటైర్మెంట్ వయస్సు 61 ఏళ్లకు పెంచడంతో 3 ఏళ్లు వాళ్ళకు పెరిగింది. వాళ్ళ మరి ఉద్యోగానికి సంబంధించి విరమణ వయస్సు 58 నుంచి 61 పెరిగింది. దాంతో 3 ఏళ్లు పెరగడంతో గత 3 ఏళ్లుగా తెలంగాణలో మరి ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ లేవు. ఈ మార్చి 31 అంటే నిన్నటితోటి ఉద్యోగ విరమణ స్టార్ట్ అయినాయి. ఈ ఆటి నుంచి ఈ నెల నిన్నటి మార్చి నెల ఉద్యోగాలు మరి రిటైర్ అయినరు. మళ్ళీ ఏప్రిల్, మే, జూన్, జూలై నుంచి ఇట్లా భారీ సంఖ్యలో ఉద్యోగులు రిటైర్డ్ అయ్యే అవకాశం ఉన్నది. అంటే డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,000 మంది రిటైర్డ్ అయ్యే అవకాశం ఉన్నది. దానిలో ప్రతి ఏటా కూడా 3,500 కోట్ల రూపాయలు మరి అవసరం పడతాయి. మరి ఇదంతా కూడా ప్రభుత్వం భారం ఏ విధంగా మోస్తుందని చెప్పి ఆర్థిక శాఖ కసరత్తు చేస్తా ఉన్నదని చెప్పి ఒక వార్తను సాక్షి ప్రచురించింది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 200 సీట్లైనా గెలవండి చూద్దాం. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్. కాంగ్రెస్ కోటేస్తే కమలానికి వేసినట్టే బెంగాల్ సీఎం విమర్శలు. 200 సీట్లైనా గెలవండి చూద్దాం, బీజేపీకి మమతా బెనర్జీ సవాల్ అంటూనే కాంగ్రెస్ కోటేస్తే కమలాకు వేసినట్టే అని చెప్పి బెంగాల్ సీఎం విమర్శిస్తుంది. ఏదైతే ఇండియా కూటమి నుంచి మరి తప్పుకున్నదో మమతా బెనర్జీ ఇటు కాంగ్రెస్ ను ఇటు బీజేపీని కూడా విమర్శిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా మ్యాచ్ ఫిక్సింగ్ మోదీని గద్దె దింపుదామని చెప్పి ఇండియా కూటమి నేతలు మాట్లాడిన మాటలు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఈసీలు అనే అంపైర్లను మోదీని ఎంపిక చేశారు. 3-4 బిలియనీర్లను అడ్డం పెట్టుకొని మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా గెలవాలని అనుకుంటున్నారు. సిబిఐ, ఈడీ బెదిరింపుల ద్వారా దేశాన్ని నడిపిస్తారా? బీజేపీ మళ్ళీ వస్తే ప్రస్తుత రాజ్యాంగాన్ని ఖతం చేస్తారు. రాజకీయ నేతలను బెదిరిస్తారా? అరెస్టులు చేస్తారా? మీడియాను కొనకుండా, ఈవీఎంలను వాడకుండా బీజేపీకి 180 సీట్లు కూడా రావు. రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్లను విడుదల చేయాలి. ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో విపక్ష నేతలు అని చెప్పి నిన్న ఏదైతే ఢిల్లీలో మరి ఇండియా కూటమి నేతలందరూ కూడా మరి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్న మోదీని గద్దె దింపాలని చెప్పి వాళ్ళందరూ సమావేశమై మాట్లాడిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు మరి ఈసీలో ఉన్న ఏదైతే ఎలక్షన్ కమిషనర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా మోదీనే ఎంపిక చేసిండు అని చెప్పి తీవ్రమైన ఆరోపణలు చేసిండు రాహుల్ గాంధీ. అదేవిధంగా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నాడు అనే అర్థం వచ్చేలా కూడా ఆయన మాట్లాడిండు. ఈవీఎంలు లేకుండా మరి బీజేపీ 180 సీట్లు కూడా గెలవదు అంటే మరి ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ పాల్పడుతున్నారనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి ఈవీఎంలు అనేటి కాంగ్రెస్ పరిపాలనలోనే, కాంగ్రెస్ హయాంలోనే ప్రవేశపెట్టబట్టి కొత్తగా బీజేపీ తెచ్చింది కాదు. అయినప్పటికీ కూడా మరి ఆయన ఈవీఎంల మీద అంటే ఈసీ మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఏదైతే సిబిఐ
ఈడీ ఐటీలను అడ్డం పెట్టుకొని ఆయన మరి రాజ్యాన్ని నడిపిస్తా ఉన్నాడు. అంటే ప్రతిపక్షాలను అణచివేత ద్వారానే తప్ప ప్రజల ఆమోదంతో ఆయన గెలిచిన పరిస్థితి లేదని చెప్పి చెప్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇకపోతే కీలక నిర్ణయాలన్నీ తొలి 100 రోజుల్లోనే దేశ ప్రగతి కోసం వచ్చే 5 ఏళ్లకు రోడ్ మ్యాప్ సిద్ధం. ప్రజలు ఇప్పటి వరకు ట్రైలర్ చూసారు. దేశంలో అసలు అభివృద్ధి ముందుంది మాది. అవినీతిపై పోరాటం విపక్షాలది. అవినీతి పరులను కాపాడే యత్నం. చౌదరి శరణ్ సింగ్ కు ఇండియా కూటమి సరైన గౌరవం ఇవ్వలేదు. కాంగ్రెస్ ఎస్పీ నేతలు ఇంటింటికి వెళ్లి క్షమాపణ చెప్పాలని చెప్పి ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. కీలక నిర్ణయాలన్నీ కూడా తొలి 100 రోజుల్లోనే మేము మరి కీలక నిర్ణయాలన్నీ తీసుకుంటాం. వచ్చే 5 ఏళ్లకు మరి రోడ్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసినాం. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి అంతా ట్రైలరే. రాబోయే రోజుల్లో చూస్తాం అసలు అభివృద్ధి అంటే ఏంటి అన్నది అని ఆయన హ్యాట్రిక్ పిఎం గా ఎంపికైన తర్వాత ఇంకా దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తా అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే కాంగ్రెస్ అసమర్థతతోనే కరువు. 100 రోజుల్లో 200 మంది రైతుల ఆత్మహత్యలు. ఏదైతే నిన్న కేసీఆర్ పొలం బాట పట్టిందో ఆ పొలం బాటకు సంబంధించి మరి ఇక్కడ ఎవరైతే మహిళా రైతు రోధిస్తున్న రైతును ఓదారుస్తున్న ఫోటోని ఇక్కడ ప్రచురించింది. లేకపోతే మరి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ స్పందించిండు. మరి నిన్నటి కేసీఆర్ పొలం బాట మీద నష్టపోయిన రైతులను మీరు ఎప్పుడైనా ఆదుకున్నారా అని చెప్పి ఈయన విచిత్రమైన వాదనను తీసుకొచ్చిండు. మరి ఈయన గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు. మరి మొన్న గతంలో మరి మొదటిసారి వచ్చిన దాంట్లో ఆయన మంత్రిగా చేసిండు మొదటి దానిలో. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన పరిస్థితి. మరి దాంతో ప్రకృత వైపరీత్యాలతోటి పంటలు పోతే నష్టపరిహారం ప్రకటించి పైసా ఇవ్వలేదని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన గమనించలేదా? ఒకటి. రెండోది, ఎంత నికృష్టుడైన కరువును రాజకీయం కోసం వాడుకుంటారా అని చెప్పి వ్యాఖ్యానిస్తున్న పరిస్థితిని కూడా గమనించవచ్చు. ఎంత నికృష్టుడైన మరి కావాలని కరువును సృష్టిస్తాడా అనేది కూడా ఆయన చెప్పాలి. ఇది ప్రకృతి వైపరీత్యం వచ్చింది. అదేవిధంగా కరువు అనేది కాలం తెచ్చిన కరువు అని చెప్పి నేను చెప్తున్న పరిస్థితి. మరి ఈయన సీనియర్ మంత్రి, గతంలో టీడీపీలో మంత్రిగా చేసిండు, తర్వాత బీఆర్ఎస్ లో మంత్రిగా చేసిండు, ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. మరొకవేళ నిజంగానే రాష్ట్రంలో వర్షాలు లేక గత సంవత్సరం వర్షాలు లేక మరి పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని చెప్పి ముందే నీకు తెలిసినట్టయితే రైతులను ఎందుకు హెచ్చరించలేదు? మరి రైతులు వరి వేయద్దు, మరి నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండదు, మీరు ఆర్తాడి పంటలు వేసుకోవాలని చెప్పి ఎందుకు హెచ్చరించలేదు? మరి ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ తెచ్చిన కరువు కాకపోతే మీకు నీటి మేనేజ్మెంట్ మీద ఎందుకు అవగాహన లేదు? మరి మీరు అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే డిసెంబర్ నుంచి మరి రైతులను అప్పుడే పొలాలు సాగు చేసుకుంటున్న రైతులను మీరు హెచ్చరించే కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టలేదు? అంటే మీ చేతగానితనంతో ఇది జరిగిందనే దాన్ని మరి ఒప్పుకుంటున్నట్టేనా అని భావించాలి. మీరు చేసే విష ప్రయోగాలను తెలంగాణ ప్రజానీకం హర్షించదు. ఏ మొహం పెట్టుకొని రైతుల వద్దకు పరామర్శకు వెళ్తున్నావు, ఏ మొహం పెట్టుకొని పరామర్శకు వెళ్తున్నావు అనేది రైతులు నీరాజనాన్ని చూస్తే మరి తెలుస్తుంది. మరి మీరు ఒక్కసారి రైతుల దగ్గరికి ఊరి రైతులు చెప్పులు దండలు పట్టుకొని రెడీగా ఉన్నారు. మరి మీకు వేయడానికి ఒక దిక్కు రైతులకు సాగునీరు అందియక ఉన్న కాళేశ్వరం నీటిని సముద్రంలోకి వదిలి మరి మీకు నీటి మేనేజ్మెంట్ తెలియక ఒకవైపు కృష్ణా ప్రాజెక్టులు అన్నింటినీ కూడా మరి కేఆర్ఎంబికి అప్పచెప్పి ఈరోజు రాష్ట్రంలో కరువు పరిస్థితులను సృష్టించి మీరు కేవలం రాజకీయాల కోసం, నీ కొడుకు ఖమ్మం టికెట్ కోసం, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి తన భార్య టికెట్ కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరి ఆయన తమ్ముని కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరిలో వాళ్ళ ఆధిపత్యం కోసం ఎవరికి వాళ్ళు మరి మీ రాజకీయాల కోసం తిరుగుతా ఉన్నారు. అదేవిధంగా మరి ఏదైతే రైతు బంధు పైసలు ఉన్నాయో అవి గత ప్రభుత్వం ఎన్నికలకు ముందే రైతు బంధు కోసం అక్కడ నిధిని పెట్టి అవి వేయడానికి సిద్ధంగా ఉంటే అవన్నిటిని కూడా పంచుక తిన్న పరిస్థితి. మీరు కాంట్రాక్టర్లు ఏదో మంత్రులే కాంట్రాక్టర్లు ఉన్నారో మీ బిల్లులన్నీ క్లియర్ చేసుకుని రైతులను ఎండబెట్టిన పరిస్థితి. ఇప్పటికి కూడా రైతు బంధు పూర్తి స్థాయిలో అందియని పరిస్థితి నుంచి మరి మీరు ఏ విధంగా ఇంకా రైతుల గురించి మాట్లాడతారు? మీరు అధికారం మీ చేతిలో ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళు పరామర్శలకు వెళ్తేంది ఏదైతుంది, మీరు రైతులను ఏ విధంగా ఆదుకుంటారు? మీరే మరి పొలాల బాట పట్టి రైతుల దగ్గరికి వెళ్ళి రైతులకు మీకు ఈ విధంగా సాయం చేస్తాం, ఏదైతే మీ పంటలు ఎండిపోయినాయో ఆ పంటకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి మీరే ప్రకటించినట్టయితే మరి ప్రతిపక్షం వాళ్ళు పొలాల బాట పట్టాల్సిన అవసరం కూడా ఉండదనే విషయాన్ని గమనించాలి. ఇకపోతే ప్రభాకర్ రావు లొంగుబాట, అమెరికా నుంచి తిరుగు ప్రయాణం, ఆయన అప్రూవ్గా మారుతారా? కొనసాగుతున్న భుజంగరావు తిరుపతి అన్నాల విచారణ. భుజంగరావు నా ఫోన్ ట్యాప్ చేశారు, ఆఫీస్కు పిలిపించి బెదిరించారు. సంధ్య కన్వెన్షన్ ఎండి ఆరోపణలు, బంజారా హిల్స్ ఠాణాలో ఫిర్యాదు, పోలీసులకు కీలక ఆధారాల సమర్పణ అని చెప్పి రోజుకొక అంశాన్ని
ఏదైతే కుక్కకు బొక్క దొరికినట్టు మరి ఆంధ్రజ్యోతికి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఇచ్చినట్టున్నాడు రేవంత్ రెడ్డి. ఏదైతే మరి నువ్వు ఈ అంశాన్ని రాయాలి, నువ్వు ఈ అంశాన్ని రాయాలని చెప్పి వాళ్ళకు అందిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ ను మరి ఏదైతే బీఆర్ఎస్ మెడకు చుట్టడానికి, బీఆర్ఎస్ ను బదనాం చేయడానికి మరి ఆంధ్రజ్యోతి కంకణం కట్టుకొని మరి వార్తలు ప్రచురిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. రాష్ట్రంలో ఒకవైపు కరువు పరిస్థితులు, మరి సాగునీరు లేక తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్న పరిస్థితులను మరి ఎత్తి చూపాల్సిన పత్రిక కేవలం ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పట్టుకునే ఊలాడుతున్న పరిస్థితిని కూడా ప్రజలందరూ గమనించాలి. లేకపోతే ఇండియా కూటమికి సంబంధించి మ్యాచ్ ఫిక్సింగ్ తో మోడీ కుట్ర అని చెప్పి, అదేవిధంగా కేసీఆర్ కు సంబంధించిన వార్తను అద్వానికి భారతరత్న ఇచ్చింది. దానికి సంబంధించిన వార్తతో పాటు రెండంచెల వ్యూహం గెలిపే జయం, ఇటు కేసీఆర్ ప్రజలతోటి మమేకమై ఏదైతే రైతులను మరి నష్టపోయిన రైతులను ఓదార్చి ఆత్మహత్యలకు పాల్పడద్దు, మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకొని మరి ఎంపీ సీట్లు ఎలా గెలుచుకోవాలని చెప్పి రాజకీయ ఆరాట పరిస్థితిని ఇక్కడ ఇద్దరు నేతలు, మరి బాధ్యతాయుతమైన అధికార పక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో, మరి ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ మరి రేపు ఎంపీ ఎలక్షన్లలో గెలవడానికి రాజకీయం చేయాల్సిన వ్యక్తి పొలంబాట పట్టిండు, మరి రైతులను ఆదుకోవాల్సిన వ్యక్తి రాజకీయం చేస్తా ఉన్నాడు. ఇక్కడ పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అయితే ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేది, మరి ప్రతిపక్షం రాజకీయం చేసేది. ఈరోజు ప్రతిపక్షం ప్రజల కోసం తిరుగుతూ ఉంటే మరి అధికార పక్షం మాత్రం రాజకీయాలు చేస్తూ తిరుగుతూ ఉన్నది. అందులో భాగంగా మరి కడియం శ్రీహరిని తీసుకొని జైన్ చేసుకున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. రైతులను అధోగతి పాలు చేసి పరామర్శలు అని చెప్పి ఏదైతే మన తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన మాటలను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా మరి పెద్దపల్లి జిల్లాలో ఆయన 36 గంటల నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. మొన్న ఉదయం 6 గంటల నుంచి నిన్న సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆయన నిరసన దీక్ష చేపట్టిండు. ఎన్నికల కోడ్ ఉన్న దృష్ట్యా మరి బయట నిరసన దీక్షకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆయన బీఆర్ఎస్ కార్యాలయ ఆవరణలోనే నిరసన దీక్ష చేపట్టిన పరిస్థితి. ఈ కార్యక్రమానికి మరి ముగింపు సభకు ముఖ్య అతిథిగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు వచ్చిండ్రు. ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు, రైతు నోట్లో మట్టి కొడితే తరిమి కొడతాం, కాంగ్రెస్ పాలనలో ఆగమైన వ్యవసాయం అన్నదాతను ఆదుకునేదాకా పోరుబాట వేయడం, మేము నిద్రపోం, రేవంత్ సర్కార్ను నిద్రపోనివ్వం, ఎండిన పంటలకు పరిహారం ఇచ్చేదాకా ఊరుకోం. వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పెద్దపల్లిలో ముగిసిన 36 గంటల రైతు నిరసన దీక్ష మాజీ మంత్రి కొప్పుల, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి దాసరికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అలవిగానే హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ సాగునీరు ఇవ్వకుండా, రైతు బంధు జమ చేయకుండా, ఆరుగాలం కష్టపడ్డ రైతు నోట్లో మట్టి కొడుతున్నది అని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అన్నదాతను దగా చేస్తున్న రేవంత్ సర్కారును తరిమి కొడతామని హెచ్చరించారు. కేసీఆర్ సర్కారు రైతు బంధు కోసం సిద్ధంగా ఉంచిన 7,500 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయకుండా గుత్తేదారుల గుమ్ములు నింపుతున్నారని ధ్వజమెత్తారు. పెద్దపల్లిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ప్రారంభమైన 36 గంటల రైతు నిరసన దీక్ష ఆదివారం సాయంత్రం ముగిసింది. దీక్షలో కూర్చున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి దాసరి, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్కు నిరంజన్ రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ను బదనాం చేసేందుకే కాంగ్రెస్ సర్కారు ప్రమాణ స్వీకారం చేయకముందే కాళేశ్వరం ప్రాజెక్టును ఖాళీ చేసిందని విమర్శించారు. మేడిగడ్డలోని 80 పిల్లర్లలో 2 పిల్లర్లు ఉంగితే మరమ్మతు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. నిన్న రోజున సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒకవైపు మరి రైతులకు సంబంధించి రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంతో పాటు, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో పాటు మరి కాళేశ్వరం మీద జరిగిన కుట్రలను కూడా ఆయన వివరించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది బరాజులు అనేటి కేవలం మరి నీటిని నిల్వ చేయడానికి కాదు, అంటే నీటిని మరోవైపు మళ్లించడానికి బరాజులు కడతారు. ఎక్కడైనా మనం బరాజులను చూసినాం, రిజర్వాయర్లను చూసినాం, కానీ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కొత్త తరహా ప్రాజెక్టు, కొత్తగా ప్రవేశపెట్టిన ప్రాజెక్ట్ అది. ఏదైతే బరాజుల నీటిని తరలించడంతో పాటు నీటిని నిల్వ చేసే సామర్థ్యం కూడా ఉంచి, అంటే 2 రకాలుగా ఇటు రిజర్వాయర్గా ఇటు బరాజుగా కలిపి నిర్మించబడ్డదే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇది కొత్తగా నిర్మాణం చేపట్టది. దాంట్లో ఏమైనా ఒడిదొడుకులు ఉంటే
మరి వాటిని ఖచ్చితంగా మరమ్మతు చేసుకోవాలి, లేదంటే పునఃసమీక్షించుకోవాలి. అసలు రాబోయే రోజుల్లో రాకుండా ఏం చేసుకోవాలనేది చూడాలి తప్ప దాన్ని కేవలం ఆ వచ్చిన చిన్న చిన్న లోపాలను మరి సరిచేయాల్సిన ప్రభుత్వం ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టుని మసకపరిచే విధంగా చేయడం పద్ధతి కాదు. మంచి మంచి సంస్థలు వచ్చి కూడా కితాబ్ ఇచ్చినాయి. అదేవిధంగా సిడబ్ల్యూసి సంస్థ వచ్చింది, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు వచ్చి మార్వలెస్ ప్రాజెక్ట్ అని చెప్పి కూడా దానికి కితాబ్ ఇచ్చిన పరిస్థితిని గమనించాలి. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు. ఒకవైపు బరాజులు అంటే నీటిని నిల్వ చేసి పైకి తోడేయడానికి బరాజులను వాడతారు, లేదంటే నీటిని నిల్వ చేసి పక్కదారి పట్టేయడానికి కాలువల ద్వారా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎప్పటి నీటిని అప్పుడే తరలించే ఏర్పాటు చేసేది. అదేవిధంగా రిజర్వాయర్లను నింపడానికి బరాజులు కడతారు. మరి కాళేశ్వరం బరాజు మాత్రం భిన్నమైనది. ఇటు నీటిని మరి తరలించడంతో పాటు నీటిని నిల్వ చేసే సామర్థ్యం కూడా ఉంచి ఇటు రిజర్వాయర్ గా ఇటు బరాజుగా కొత్త తరహా ప్రాజెక్ట్ ఇది. ఈ కొత్త తరహాలో ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకొని భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులు నిర్మిస్తే ఏ లోపాలు అయితే వస్తాయో వాటిని కూడా అధిగమించడానికి ఇది ఉదాహరణగా నిలుస్తుంది. మరి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్టను మసకపరుస్తా ఉన్నారు. కేవలం బీఆర్ఎస్ మీద మరి బురద జల్లేందుకే కాళేశ్వరాన్ని నాశనం చేస్తా ఉన్నారు. కేవలం చిన్న కరకట్ట కట్టి మరి మేడిగడ్డలో కరకట్ట కట్టి వాటిని నీటిని పైకెత్తిపోసే అవకాశం ఉన్నా కూడా అన్నారంలో ఉన్న 2.5 టీఎంసీలను కూడా సముద్రం పాలు చేసిర్రు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ తెచ్చిన కరువే. ఈరోజు రాష్ట్రంలో మరి నీళ్లు లేవు, చెరువులు ఎండిపోతున్నాయి, కుంటలు ఎండిపోతున్నాయి. మరి వాటన్నిటిని కూడా ముందే నింపి పెట్టుకోవాలనే కనీస స్పృహ లేదు. డిసెంబర్ నెల మరి జనవరి నెలలో నింపుకోవాల్సిన వాటిని నీళ్ళన్నింటి కూడా బయటకు వదిలేసి ఈరోజు రాజకీయం చేస్తున్నది రేవంత్ సర్కారు. ఈరోజు రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నది. మరి రైతులందరూ కూడా మేము అండదండగా నిలబడతాం. ఈరోజు కొప్పుల ఈశ్వర్ గారు ఏదైతే 36 గంటల నిరసన దీక్ష చేపట్టినో ఇదంతా రాష్ట్రానికి కూడా ఆదర్శంగా నిలుస్తుంది. ఖచ్చితంగా ఎక్కడ ప్రతి నియోజకవర్గంలో మరి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా రైతులకు అండగా నిలవాలి, పొలం పట్టాలి, పట్టి వాళ్ళ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మెడలు వంచాలని చెప్పి ఆయన పిలుపునిచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.